ఈ రోజుకి చివరి ప్రెజెంటేషన్ ఫ్రమ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సాయి లక్ష్మి, కుసుంబా బాలా శ్రీనందక్, జే దేదీపిక. వీరు ఎంచుకున్న అంశం ది రామాయణ రీవిజిటెడ్, లీడర్షిప్ లెసన్స్ ఫర్ మోడర్న్ డే ఛాలెంజెస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు సృష్టికర్త అయిన బ్రహ్మతో సమానం. గురువు సృష్టికర్త అయిన బ్రహ్మతో సమానం. అదే గురువు లయకారుడైన ఈశ్వరుడితో సమానం. అదే గురువు లోకరక్షకుడైన విష్ణుమూర్తితో సమానం. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వాళ్ళు మాత్రమే కాదు. మనం ఎవరెవరి ద్వారా మంచిని నేర్చుకుంటామో వారందరూ మనకి గురువుతో సమానం. అటువంటి గురువులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మా టాపిక్ సిచ్యువేషనల్ లీడర్షిప్. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రపంచానికి ప్రేమను మరి సకల శుభాలను కష్టాలను నివారించేది మన శ్రీరామచంద్రమూర్తికి నా నమస్కారాలు. The word Ramayana, which combines the two words Rama plus Ayana, it tells about the entire life of Ramayana. Valmiki Ramayana is a Sanskrit literature, is also known as Adi Kavya. It is divided into 6 kandas: Balakanda, Aranyakanda, Ayodhyakanda, Sundarakanda, and Uttarakanda, Kishkindakanda. These are the abstracts of situational leadership. Leadership qualities: adaptability, team building, empathy, and truthfulness. Akka, can I know what are these things? ఎంపతి అంటే సానుభూతి. అవతలి వ్యక్తి యొక్క ఆలోచనలు, వారి బాధలను వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి థింక్ చేసి వాళ్ళని సానుభూతిగా చూడటం. మనం రామాయణంలో చూసుకున్నట్టయితే ఎన్నో అంశాలలో మనకి ఎంపతి గురించి వివరణ ఉంది. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే శ్రీరామచంద్రుడు మరియు శబరి సంభాషణ. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే శబరి మాత ఆశ్రమానికి వచ్చారో, శబరి మాత ఎంతో భక్తితో అప్పుడే అరణ్యం నుంచి తీసుకువచ్చిన ఫలాలను రుచి చూసి మంచి ఫలాలను శ్రీరామచంద్రుల వారికి ఇచ్చింది. అప్పుడు శ్రీరామచంద్రుల వారు ఆ ఫలాలను భక్తురాలు ఇచ్చిన భక్తితో చూసి స్వీకరించారు తప్ప నాకు ఇలా ఎంగిలి ఫలాలు ఇచ్చిందని చూడలేదు. దాంట్లో సానుభూతి శ్రీరామచంద్రుల వారు వ్యక్తపరిచారు. దాని తర్వాత ట్రూత్ఫుల్నెస్ అండ్ ఇంటిగ్రిటీ. ట్రూత్ఫుల్నెస్ అంటే నిజాయితీగా ఉండటం, ఇంటిగ్రిటీ అంటే అఖండత. ఈ అంశం మనం రామాయణంలో శ్రీరామచంద్రుల వారు ఎప్పుడైతే కైకేయి మాత శ్రీరామచంద్రుల వారికి ఇలా వనవాసంకి వెళ్ళాలని సూచించిందో
శ్రీరామచంద్రుల వారు తన కైకేయి మాటని మరియు తన తండ్రి మాటని అనుసరించి ఎంతో నిబద్ధతతో కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళారు. టీమ్ బిల్డింగ్ అంటే టీమ్ వర్క్. రాముడు ఎంత గొప్ప లీడర్ అయినా సరే పని చెయ్యమని చెప్పలేదు, వాళ్ళతో పాటు కలిసి పని చేశారు. అది టీమ్ బిల్డింగ్ అంటారు. అలాగే అడాప్టబిలిటీ, ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, ఏ సన్నివేశాన్నైనా అడాప్ట్ చేసుకొని ఆ సంఘటనకు తగ్గట్టుగా ప్రవర్తించుకోవడం అడాప్టబిలిటీ. ఆబ్జెక్టివ్స్, ఈ పేపర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే రామ అండ్ లక్ష్మణ ప్రతి సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేశారో తెలుసుకోవడం. ఇంకొకటి ఏంటంటే హనుమ లంకకు వెళ్ళేటప్పుడు వెళ్ళిన పని కన్నా ఎక్స్ట్రా పని ఒకటి చేసుకొని వచ్చారు. అదే హనుమ డిసైడెడ్ టు మీట్స్ రావణ. అసలు దాని వెనకున్న ప్రిన్సిపల్స్ ఏంటి? దేర్ ఈస్ సమ్ రీజన్, రైట్? వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. అంతేకాకుండా మన ఏన్షియన్ హిస్టరీలో ఉన్న లీడర్షిప్ స్ట్రాటజీస్ అండ్ క్వాలిటీస్, దాంతోపాటు మన మోడ్రన్ ఉన్న లీడర్షిప్ స్ట్రాటజీస్ని ఇంటిగ్రేట్ చేసి రాబోయే ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కోవాలి అన్నదాన్ని కూడా మనం ఈ రీసెర్చ్ పేపర్లో చర్చించడం జరిగింది. దీంతోపాటు నరేటివ్ డ్రివెన్ లీడర్షిప్ని ఇంటిగ్రేట్ చేసి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దాన్ని ఫ్రేమ్వర్క్ చేయడానికి కూడా మనం ఐడియాస్ ఇవ్వడం జరిగింది. సిచ్యువేషనల్ లీడర్షిప్ ఈజ్ అవర్ టాపిక్. సిచ్యువేషనల్ లీడర్షిప్ అంటే ఒక నాయకుడికి ప్రతి సందర్భంలో ఒకే రకమైన సమస్యలు ఎదురవుతాయి అనేది అది పాసిబుల్ కాదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అతను ఎదుర్కోవాల్సి వస్తుంది. సిచ్యువేషనల్ లీడర్షిప్ అంటే సమయానికి పరిస్థితులకి అనుగుణంగా తను వ్యవహరించాలి నాయకుడు అనేవాడు. అది సిచ్యువేషనల్ లీడర్షిప్. రామాయణం లాంటి మహాకావ్యంలో ఇటువంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే హనుమాన్ మిషన్ టు లంక. నిజానికి హనుమాన్ అనుకోలేదు తను లంక ఎగిరి వెళ్ళిపోతానని. నిజానికి తన బలం మీద తనకంత నమ్మకం లేదు ఇనిషియల్లీ. కానీ హనుమంతుడు లంకకి ఎలా వెళ్ళాడు? తన చూపు అంబుది మీద చాచి శ్రవణద్వంద్వంబు రిక్కించి వంచిన చంచద్భుజముల్ సముత్కటి సీమంబున్ బూంచి తోక నమో వీధికిన్ పెంచి యంగ్రులిరియంగా బెట్టు బిట్టూది గ్రక్కున నక్కొండ ఎడంగ ద్రొక్కి పైకును గుప్పించి లంఘించుచోన్. ఈ విధంగా ఇంత గొప్పగా హనుమంతుడు లంకను ఎలా దాటేశాడు అంత సునాయాసంగా? ఈ క్రెడిట్ మనకి ఎవరికి ఇవ్వాలి? ఈ క్రెడిట్ మనం హనుమంతుడికేనా? లీడర్ ఉన్నారు కదా సుగ్రీవుడు, మొదటి నుండి హనుమంతుడు అతని దగ్గరే ఉన్నాడు. అతను హనుమంతుడి మీద అంత నమ్మకంతోనే దక్షిణ దిశగా హనుమంతుడిని పంపించారు. అలా పంపించడం వల్ల హనుమంతుడు లంక దాకా చేరుకున్నాడు. ఎలాగో ఒకలా రాత్రి అయితేనే లంకా నగరంలోనికి వెళ్దాం అనుకొని రాత్రి అయ్యే వరకు చూశాడు. రాత్రి కానే వచ్చింది. అప్పుడు పిల్లి పరిమాణంలోనికి తనను తను కుదించుకొని లంకా నగరంలోనికి ప్రవేశించాడు. లంక దేవత హనుమంతుణ్ణి చూసి అడిగింది, నీవెవరువు? ఎందుకు వస్తున్నావు లంకా నగరంలోనికి? మర్యాదగా చెప్పు, లేకపోతే నిన్ను నేను చంపేస్తాను అని బెదిరించింది. హనుమంతుడు ఏం చెప్పాలో తెలియక, నేను విన్నాను లంకా దేవత, లంకా నగరం ఎంతో అందంగా ఉంటుందంట, ఒక్కసారి చూడనివ్వరాదా? వెళ్ళిందారంటే మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తాడు. లంకాదేవత అది నమ్మకుండా హనుమంతుడిని కొడుతుంది. హనుమంతుడు లంకాదేవతని తల మీద గట్టిగా గర్జిస్తూ ఒక్కటి కొడతారు. అప్పుడు లంకాదేవతకి బ్రహ్మ ఇచ్చిన వరం గుర్తొస్తుంది. బ్రహ్మ ఒకానొకప్పుడు లంకాదేవతకి ఒక వరం ఇస్తాడు. ఒక వానరుడు వచ్చి నిన్ను జయిస్తాడు, అప్పుడు లంకకి కీడు చేకూరుతుంది అని చెప్తుంది. చేసేదేం లేక లంకాదేవత హనుమంతుడిని లోపలికి వెళ్ళమని తనే స్వయంగా పంపిస్తుంది. ఎలాగోలా కష్టపడి సీత జాడను కనుక్కుంటాడు హనుమంతుడు. అలాగే రాముడిచ్చిన సందేశాన్ని కూడా సీతకు అందిస్తాడు. అక్కడితో హనుమంతుడు చేసిన పని అయిపోతుంది. కానీ ఇంకెందుకు హనుమంతుడు వెళ్ళి రావణుణ్ణి కలిశాడు? అది కూడా యుద్ధ వాతావరణం నెలకొల్పి మరి సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి.
ఇవన్నీ వదిలి దండోపాయాన్ని మాత్రమే హనుమంతుడు ఎందుకు ప్రయోగించాడు? ఎప్పుడైనా మన శత్రు స్ట్రాటజీని తెలుసుకోవాలంటే ఈ రకమైన వాతావరణం ఎంతో కొంత అవసరమై ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా హనుమంతుడు అశోకవనంని ధ్వంసం చేశాడు. లంకా నగరంలో యుద్ధ వాతావరణం సృష్టించాడు. రాక్షసులు ఊరుకుంటారా? వెంటనే రావణుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా రావణుడు సైన్యాన్ని పంపిస్తాడు హనుమంతుడిపై యుద్ధానికి. అందరితో యుద్ధం చేస్తాడు. చివరికి రావణుడు తన కొడుకు అయినటువంటి అక్షకుమారుని కూడా కోల్పోతాడు ఈ యుద్ధంలో. అయినా తగ్గకుండా ఇంద్రజిత్తుని పంపిస్తాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధిస్తాడు. ఇక్కడ కూడా హనుమంతుడికి బ్రహ్మవరం ఉంటుంది. ఒక్క నిమిషం పాటే బ్రహ్మాస్త్రం హనుమంతుడిపై పనిచేస్తుంది. అయినప్పటికీ రావణుడిని కలవాలనే ఉద్దేశంతో ఆ బ్రహ్మాస్త్రానికి లొంగి ఉన్నట్టు హనుమంతుడు నటిస్తూ రావణుడి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి రావణుడు ఇమీడియట్ గా హనుమంతుడికి మరణశిక్ష విధించండి అని చెప్తాడు. కానీ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు కదా. విభీషణుడు చెప్తాడు, తప్పన్న గారు, ఇటువంటి దండను మనం విధించకూడదు, మీరు ఇంకే విధంగా అయినా దండించండి అని చెప్తాడు. వెంటనే రావణుడు అంటాడు, ఇతని తోకకు నిప్పంటించి లంకానగరం అంతా ఊరేగించండి అని. లంకానగరం అంతా ఊరేగిద్దామని రావణుడు అనుకుంటే హనుమంతుడు లంకానగరాన్ని మొత్తం తగలబెట్టేస్తాడు. అందుకే అంటారు కదా, చూసి రమ్మంటే కాల్చొస్తారు అని. నిజానికి హనుమంతుడు ఒక ట్రూ అచీవర్. బికాజ్ ఎ ట్రూ అచీవర్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఐ థింక్ మోర్ దెన్ ఎనఫ్ దే ఎగ్జిక్యూట్. హనుమంతుడు చూసి రమ్మన్నారు కానీ వేగంగా కాల్చి వచ్చేసాడు. నాకు తెలిసి ఉత్తములందరూ ఈ జాబితాకు చెందిన వాళ్ళేమో. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు అంటారు కదా, అలా. దీని ఆధారంగానే ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలుగా మెంబర్స్ని వర్గీకరించడం జరిగింది. ఉత్తములు చేయాల్సిన పని కంటే ఎక్కువ పనినే చేస్తారు. మధ్యములు చేయాల్సిన పనిని పర్ఫెక్ట్గా చేస్తారు. అధములు ఉన్నారు కదా, వాళ్ళు చేయగలరు కానీ వాళ్ళు చెయ్యరు. ఇవి 3 వర్గాలు. ఈ రకంగా మనం రామాయణంలో చూసుకుంటే ఎన్నో సంఘటనలు, ఎందరో లీడర్స్ మనకు కనిపిస్తారు. వాటి నుండి మంచిని గ్రహించి మన జీవితానికి అన్వయించుకోవడమే మనం చేయాల్సిన పని. కేస్ 2 లీడర్షిప్ ఇన్ ఎగ్జైల్. ధర్మేణ యుజ్యతే రాజా ధర్మేణ స పాలయేత్. ప్రజా సంరక్షణం కర్తవ్యం ధర్మేణ చ పాలయేత్. ఈ శ్లోకం అయోధ్యకాండ వాల్మీకి రామాయణంలో నుంచి తీసుకోవడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే, రాజు అనేవాడు ఎప్పుడైనా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాలి. అలానే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం వాళ్ళ ప్రజలను రక్షించుకోవడం, అది కూడా ధర్మబద్ధంగా రక్షించాలి. మనం వనవాసం సమయంలో లీడర్షిప్ గురించి ఆలోచిస్తే మనకి మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది లక్ష్మణుడు. ఎందుకంటే లక్ష్మణుడిలో లీడర్షిప్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫ్రమ్ డిపెండెన్స్ టు కాంపిటెన్స్. మనం వనవాస సమయంలో మొదటిగా చూసుకున్నట్టయితే లక్ష్మణుడు ఎక్కువగా డిపెండెంట్గా ఉండేవాడు రాముడి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ముందు సిచ్యువేషన్స్లలో చూసుకుంటే ఋషులని కాపాడే సమయంలో కానీ వాటిలలో రాముడు ఎక్కువ పాత్ర పోషించేవాడు, లక్ష్మణుడు సపోర్టివ్గా ఉండేవాడు. కానీ రాను రాను లైక్ శూర్పణఖ విషయం చూసుకుంటే రాముడి కన్నా లక్ష్మణుడే ముందు వెళ్ళి లక్ష్మణుడు ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు అనమాట. సో లక్ష్మణుడు ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లీడర్షిప్ చేంజ్ ఇన్ రామాయణ. సెకండ్ సిచ్యువేషన్ విభీషణుడు. ఇందాక చెప్పినట్టు రాజు ఎప్పుడైనా ధర్మం వైపు నుంచోవాలి. విభీషణుడి అన్న రావణాసురుడు అధర్మం వైపు నుంచున్నాడని విభీషణుడు గ్రహించి ధర్మం వైపున్న శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి ధర్మబద్ధంగా నుంచున్నాడు. తర్వాత దానికి ఫలితంగా విభీషణుడికి లంకారాజ్యం పట్టాభిషేకం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ధర్మం వైపు నుంచుంటే ఒకరికి వరించేది విజయమే, అధర్మం వైపు నుంచుంటే వరించేది నష్టం, నాశనం. థర్డ్ పార్ట్ వచ్చేసి రామ, ద అల్టిమేట్ లీడర్. రామో విగ్రహాన్ ధర్మ. దీన్ని రాముడు అనేవారు ధర్మానికి నిజస్వరూపం, నిలువెత్తు నిదర్శనం. మనం చూసుకుంటే రాముడు ఎన్నో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అయోధ్యలో రాజులాగా లీడర్గా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఋషిలాగా లీడర్గా ఉన్నాడు, యుద్ధంలో ఉన్నప్పుడు సేనాపతిలాగా లీడర్గా ఉన్నాడు. సో శ్రీరామచంద్రుల వారిలో ఎన్నో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కొలాబరేటివ్
leadership during construction of the bridge of Ram Setu. Leadership is a bridge which bears the problems of others, and it should be take over the problems of to get to people together problems. And leader should be it should not be treated as a slaves. రాముడు ఎప్పుడు A leader is a bridge who bears the problems of others and collect all them together. This is what actually happened during the bridge construction, because ఎందుకంటే the Vanaras are differently skilled. They are not వాళ్ళొక ఇన్స్టిట్యూషన్లో చదువుకోవడం లేదు కదా ఈక్వల్లీ టాలెంటెడ్ అయి ఉండడానికి. సో దే ఆర్ డిఫరెంట్లీ స్కిల్డ్. అంత డిఫరెంట్లీ స్కిల్డ్ వానరాస్ అందరూ కలిసి ఒకే తాటిపై నడిచి అంత పెద్ద రామసేతు నిర్మాణం ఎలా చేయగలిగారు? ఈవెన్ మనుషులే మాట వినరు, వానరులు ఎలా చేయగలిగారు ఆ పని అసలు? దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, వాళ్ళకి రాముడి పట్ల ఉన్న భక్తి అంత అపారమైనది కావచ్చు. ఇంకొకటి, రాముడి నాయకత్వ లక్షణాలు అంత గొప్పగా ఉండొచ్చు. ఇదే జరిగింది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మీన్స్ రామసేతు నిర్మాణ సమయంలో. అలాగే ఉడత సైజ్ చిన్నది, కానీ రామాయణంలో దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. రాముడు కేవలం ఉడత సాయం చేయడం రాముడు చూసి కేవలం దాన్ని మెచ్చుకోవడమే కాక ప్రేమతో దగ్గరకు తీసుకొని నిమిరారు. రాముడు కష్టాన్ని గుర్తించే వ్యక్తిత్వం రాముడికి ఉంది. రికగ్నైజేషన్ ఆఫ్ ద టాలెంట్. రాముడు కష్టాన్ని గుర్తిస్తాడు. అదే ఉద్దేశంతో ఉడతని దగ్గరికి తీసుకుని నిమరగా చెప్పుకుంటాం కదా, ఉడత ఒంటి మీద గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ గుర్తింపు ఇప్పటికీ ఆ ఉడతలకు ఉన్నట్టే కదా రాముడి గుర్తింపు. అలాగే నలుడు నీలుడు, దే ఆర్ వెరీ ఎక్సలెంట్ ఆర్కిటెక్ట్స్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రామసేతు. నలుడు ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్స్, విశ్వకర్మ కొడుకు. నలుడుకున్న ఆ టెక్నికల్ టాలెంట్ని గుర్తించి రామ ఆస్క్డ్ నల టు మేనేజ్ ద టెక్నికల్ అఫైర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రామసేతు. ఇంత గొప్పగా ఒకరి నాయకుడు అనేవాడు నిజానికి టీం మెంబర్స్ యొక్క కష్టాన్ని గుర్తించాలి. అది వాళ్ళకి ఎక్కువ పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళు ఇంకా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తారు. అలాగే పార్టిసిపేటివ్ లీడర్షిప్, దాన్ని కూడా మనం రాముడిలో చూడొచ్చు. రాముడు హీ ఈజ్ ఎ లీడర్. హీ కెన్ డిక్టేట్ దెమ్ టు డూ దిస్ వర్క్ అండ్ దిస్ వర్క్, బట్ హీ డిడ్ంట్ డూ లైక్ దట్. అతను అలా చేయలేదు. అతనే స్వయంగా రామసేతు నిర్మాణంలో పాల్గొని పని చేశారు అందరితో సమానంగా. దీన్నే మనం ఈ రోజుల్లో పార్టిసిపేటివ్ లీడర్షిప్ అని చెప్పుకుంటాం. అలాగే ఈ పార్టిసిపేటివ్ లీడర్షిప్ వల్ల ఎన్నో పాజిటివ్ అవుట్కమ్స్ ఉంటాయి, లైక్ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్. ఎప్పుడైతే లీడర్ తన టీం మెంబర్స్తో ఇంటరాక్ట్ అవుతారో అప్పుడు వాళ్ళు గొప్పగా వాళ్ళ డెసిషన్స్ని ఇంకా గొప్పగా తయారు చేసుకోవచ్చు. అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ లీడర్స్ అండ్ టీమ్ మెంబర్స్ విల్ బి ఆల్సో డెవలప్డ్. వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇలా చూసుకున్నట్లయితే రామాయణంలో ఎన్నో సన్నివేశాలు, నాయకత్వ లక్షణాలని మనం అలవర్చుకోవడానికి రామాయణం మనకు అందిస్తుంది. అందుకే వాల్మీకి అన్నారు, రామాయణ ఈజ్ నాట్ ఓన్లీ ఎ సాక్రెడ్ టెక్స్ట్, ఇట్ ఈస్ ఎ ట్రెజర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ విచ్ కెన్ బి adopted into our lives and get it peaceful without problems. From this we can learn about a situational leadership in the Ramayana according to modern challenges. Adesha Kartarvan Rama Plavagnam Mahabala Atah Vanaram Mukhyatste Gruhat Pravartanam Mahat. రాముడు పవర్ఫుల్ అయ్యే ఉండొచ్చు, కానీ అతను పని చేయాల్సిన అవసరం లేదు. కానీ వానరులతో పాటు తాను కూడా ఒక సహజ మనిషిగా తను పనిని చేసుకుంటూ రామసేతు కట్టడానికి ప్రోత్సహించారు. Conclusion. This research advocates for the integration of cultural narratives and the leadership training programs. మనం ఫైనల్లీ ఏం తెలుసుకోవచ్చు అంటే,
హనుమాన్ లంకని ఎలా చేరుకున్నాడు, అలాగే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఎవరు ఎలా సహాయపడ్డారు, ఎవరు ఎలా తోడ్పడ్డారు, రామాయణంలోని ఎన్నో అంశాలని మనం తీసుకొని మన జీవితానికి అన్వయించుకొని ఎఫెక్టివ్ డెసిజన్ మేకింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. He is not only an ideal king, he is also a ideal son, husband, and a friendly and a ideal enemy also. Concluding with a sloka from Ramayana. Api swarnamayi lankam name lakshmana rochate janani janma bhumischa swargadapi gariyasi. లక్ష్మణుడు యుద్ధకాండలో యుద్ధం మొత్తం రామరావణ యుద్ధం మొత్తం ముగించాక రాముడితో ఇలా అంటాడు, శ్రీరామచంద్ర, స్వర్ణ లంక ఇంత మనోహరంగా ఉంది కదా, మరి మనం కూడా ఈ లంకని పాలించవచ్చు కదా అని అడిగితే రాముడు ఇలా సెలవిస్తారన్నమాట. దీని అర్థం ఏంటంటే, మాతృభూమి స్వర్ణలంక ఎంత మనోహరంగా ఉన్నప్పటికీ నా మాతృభూమి ఇచ్చిన ఆనందం నాకు ఏది ఇవ్వలేదు. నా మాతృభూమి స్వర్గసీమ కన్నా గొప్పది. దీన్ని బట్టి శ్రీరామచంద్రుల వారు మనకి 3 మెయిన్ పాయింట్స్ చెప్పారనమాట. ఏంటంటే మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి స్వర్గసీమ కన్నా గొప్పవి. జనని మాతృమూర్తి సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ us. చాలా అద్భుతంగా సిచ్యువేషనల్ లీడర్షిప్ గురించి మాట్లాడి అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పిల్లల్ని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు రమ్యశ్రీ గారిని, రామయ్య గారిని, నిత్య గారిని కోరుకుంటున్నాం.